ఎదవచ్చాడు. అమ్మని రారా తిందు గాని ఐటమ్స్ అన్ని అదిరిపోయాయి. మంగ చేసేందుకు బాగవరా, అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి. ఇదిగో మంగ, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, పద. ఆ. కూర్చోండి. రా కూర్చో. నమస్కారం అండి ప్రెసిడెంట్ గారు. నువ్వు వడ్డించి బాగా తినండి. నీ మొహానికి నీకు కావాల్సి వచ్చిందా భోజనం? చాలు చాలు చాలు. వేసుకోండి, బాగుంటుంది. పందికొక్కులో మిక్కుతున్నారు. ఎక్కడికి చచ్చారు యాదవ్లు? మోషన్స్ పట్టి చేస్తారా? తినండి. ఆ, ఎలా ఉన్నాయి వంటలు? బ్రహ్మాండం. నిన్ను చేసుకోబోయేవాడు ఎవడో గారి గొప్ప అదృష్టవంతుడు మంగ. ఏం అదృష్టమో ఏంటో, నేనిక్కడ మీ ఊళ్ళో, కాబోయే మొగుడక్కడ జైల్లో. కాబోయే మొగడా? ఉమ్, జైల్లో ఎందుకున్నాడు? మా ఊళ్ళో ఒకడు నన్నెప్పుడూ అదోలా చూస్తుండేవాడు. పోనీలే అని ఊరుకున్నాను. ఒకరోజు ఒంటరిగా ఉన్నప్పుడు ఏకంగా చెయ్యే వేశాడు. దాంతో మా బావకు చెప్పాను. వాడు అరటి తోటలో ఉంటే వెళ్ళి అడ్డంగా నరికేశాడు. తోటనా? కాదు, వాణ్ణి. కడుపు నిండిపోయి. నాకు కూడా. మాకు కూడా. మాకు కూడా. కడుపు నిండా పెట్టిందిరా మంగా. ఆ, మంగా, ఇంతకు మీ బావ జైలు నుంచి ఎప్పుడు వస్తున్నాడు? త్వరలోనే. ఎందుకడిగారు? అది జనరల్ నాలెడ్జ్ కోసం కదరా? వస్తా మంగా. వస్తామా? థ్యాంక్స్ అండి. మీలాంటి మంచి వాళ్ళందరితో పరిచయం అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. వస్తా. మంచివాడు రా. జాగ్రత్త మంగ, జాగ్రత్త చూసుకో. మంగా, ఈ నిమ్మగడ్డ భానుమూర్తితో నీకే మాడతావా? ఇంతవరకు దీని మీద ఇంతగా మనసు పారేసుకోలేదు. నిన్నొదలను, వదలనంటే వదలను. అయ్యా దిగండి, ఇక్కడ ఇడ్లీ పూరి అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి. పదండి. అది నేను చెప్పాలి. వాసిని పెళ్ళవ్వా. ఏం మంగా, బావున్నావా? బానే ఉందిగా. ఈయన దొరబాబు గారని పక్క ఊళ్ళో పెద్ద మోదుబరి. నమస్కారం. ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. ఊరి కొత్త. ఆ కొత్తే పాపం ఒక్కతే ఒంటరిగా కష్టపడుతూ బండి లేకొస్తుందండి. పార్వతమ్మ గారితో ఎలాంటి సంబంధం లేకపోయినా అన్ని విషయాలను ఆదుకుంటుంది. అయ్యా ప్రస్తుతం నాకు తెలిసింది ఇంతే. మిగతా విషయాలు నేను తెలుసుకుంటాను. ఆ మంగా, నీకో సంగతి చెప్పడం మర్చిపోయాను. చెప్పండి. ఈ దొరబాబు గారికి మన పార్వతమ్మ గారి పెద్ద కూతురు సంబంధం ఖాయం చేసుకొస్తున్నాను. అక్కడ కతికితే అతగదని ఇక్కడే తీసుకొచ్చాను. చిన్న వయసులోనే భార్యను పోగొట్టుకున్న దొరబాబు గారిది చాలా పెద్ద మనసు మంగ. అందుకే పార్వతమ్మ గారి మిగతా ఇద్దరు కూతురు బాధ్యత కూడా తనే చూసుకుంటాన్నాడు. నువ్వు మరీ పొగిడేస్తున్నావు పేరయ్య. మగ దిక్కు లేని ఇంటికి సాయం చేయడం కూడా సాయమేనా? ఏ సంబంధం లేని మంగే సహాయం చేస్తుంటే సంబంధం పెట్టుకుని నేను సాయం చేయడం గొప్ప. రేపు పొద్దున్న మంగ ఏమన్నా సంబంధం పెట్టుకోమంది అనుకో, అదే సాయం చేయమంది అనుకో, సాయం చేయమా? ఎప్పటికి ఇంకా మంగ వయసు ఎంత ఉంటుందో. హలో, ఎవరండి? మంగ, నేను దొరబాబుని. మీరా? చెప్పండి. నువ్వే చెప్పాలి. ఆవకాయ పచ్చడి ఎలా ఉంటుంది? బానే ఉంటుంది. అక్రమ సంబంధం? హా? అదే నా ఉద్దేశం. ఎలాగూ సంబంధం కలుపుకునేవాళ్ళం కదా అని కొంచెం ఓవరయ్యాను. అదే ఏమి లేదు, సంబంధం కలుపుకోబోయేవాళ్ళం కదా, ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకుంటే బాగుంటుందేమో అని. చెప్పండి. ఫోన్లో ఏం మాట్లాడుకుంటాం. ఒకసారి నువ్వు నా బంగ్లాకి వస్తే, అంటే ఇప్పుడైనా కాదు, టేక్ యూర్ ఓన్ టైం. రాత్రికి వస్తే మనసు విప్పో ఏదోటి విప్పో మాట్లాడుకోవచ్చు. వస్తావు కదా? అలాగే వస్తాను.
కలర్ కూడా బాగానే మ్యాచ్ అయింది. నిండా కప్పుకున్నా నిండుగా బాగానే ఉన్నావు. రామంగా, నువ్వు వస్తావా రావా అని చాలా టెన్షన్ పడ్డాను. నీ టెన్షన్ పోగొడదామనే వచ్చాను. నువ్వు వస్తావని నాకు తెలుసు. నేను ఒక్కసారి రింగ్ ఇస్తే ఎవరైనా వాళ్ళు రింగ్ ఇవ్వాల్సిందే. మ్హూ. నో అని చెప్పిన వాళ్ళే లేరు. నేను జీవితంలో ఒకటే నమ్ముతాను, రాసి పెట్టి ఉండాలి కానీ ఏదైనా దొరుకుతుంది. మ్. పాపం ఎర్రబాగులు పేరే జీవితాంతం పక్కలో పడి ఉండే పెళ్ళాన్ని చూడరా అంటే ఈ ఎక్స్ట్రాగా 2 మరదలను కూడా చూశాడు. అంటే అర్థం కాలేదా? ఆహా. బై 1 గెట్ 2 ఫ్రీ అంటారే, అలాగా బోనస్గా నువ్వు 3వ దానివి. మంచి మూడ్లో ఉన్నట్టున్నావు. విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. విషయం చూద్దాంరా. ఇంకోసారి ఆ ఇంటి వైపు కన్నెత్తి చూసావో కళ్ళు పీకేస్తాను. జాగ్రత్త. ఖర్చు కట్టలా ఉంది. దీనమ్మా దెబ్బకి చూయింగా మింగేశాను. అలాంటి నీచుడికిచ్చి పెళ్లి చేసి మన కవిత జీవితాన్ని నాశనం చేయొద్దమ్మా. కానీ ఈ పెళ్ళి ఆగితే అందరూ ఏమనుకుంటారో అనే కదా మీ భయం. అత్తారింట్లో సమస్యలుంటే సర్దుకుపోవచ్చు, కానీ భర్తే సమస్య అయితే నలుగురి కోసం ఆలోచించి ఈ పెళ్లి జరిపిస్తే తర్వాత మీ నలుగురి జీవితాలు నవ్వుల పాలవుతాయి. మనం ఆలోచించాల్సింది ఎంత తొందరగా పెళ్లిళ్ళు చేశామా అని కాదమ్మా, ఎంత మంచి వాళ్ళకిచ్చి పెళ్లిళ్ళు చేశామని. అంతా మంచి జరుగుతుంది. నా మాట వినండి. బావా ఈడేంటి బ్యాక్ యాంగిల్ నుంచి ఏఆర్ రెహమాన్ కటింగ్ ఇస్తున్నాడు? అడు భయపడి ఉంటారు బాబు, అసలు అర్థం కావట్లేదు. హాయ్ మంగా, నేనొచ్చేసా. మంగ ఎలా ఉన్నావు? చూస్తుంటే బాగానే ఉన్నావు. చూడు నేనే ఎలా అయిపోయాను. జైలుకి వెళ్ళొచ్చాగా, అది నీకోసం. జైల్లో ఉన్నన్నాళ్ళు నీ గురించే ఆలోచించి చించి బయటికి రాగానే సరాసరి నీ దగ్గరకు వచ్చేసా. ఏంటి టెన్షన్ పడుతున్నావు? హోటల్ బాగానే నడుస్తుందిగా, నేను వచ్చానుగా, ఇంకా బాగా నడుపుదాం. వస్తానే. ఒరేయ్, మీకు విషయం చెప్పాలరా. నువ్వేం చెప్తావు మాకు తెలుసులేవా? నాకొచ్చిన కళ గురించి వీళ్ళందరికీ ఎలా తెలిసిందబ్బా? కదా. అవునరా, గోదాట్లో సునామీ వచ్చి ఊరంతా కొట్టుకుపోతే మీతో సహా నేను, మంగ, నా సైకిల్ మాత్రం మిగిలేవరా. ఇంకొకడు ఉన్నాడు కనపడలేదా? ఇంకోడా? ఆడవుడు భద్ర అనే మంగ బావ నీకు మొగుడు పొద్దున్నే దిగాడు. అయితే మంగ మీద ఇంకా మనం ఆశలు వదులుకోవాల్సిందేనా? లేదంటే ప్రాణాలు వదిలేసుకోవాల్సి ఉంటుంది. నేనెందుకు వదులుకుంటాను? రేపు పుల్లరాజు, ఆ, నేనంటే ఎడుతావు గానీ ఆ. ఈ సైకిల్ దొక్కడానికి ఎంత ఆవేశపడిపోతావు? ఆ సైకిల్ వాళ్ళు దొక్కుతారా నువ్వు? రేయ్, పర్సనాలిటీ చూసి నా పవర్ డిసైడ్ చేయకు. చికెన్ గునియా వచ్చి ఈ డాక్టర్ గడి మందులు వాడబట్టి ఇలాగైపోయింది, కానీ లేకపోతే పొడి చేసేవాడిని అంటావు ఎలా? అంటే నేను వెళ్ళి ఆడి చేతిలో సత్తే మీరంతా మంగతో కలిసి ఎంజాయ్ చేసేద్దామనే. వారిని బుడగలో ఎక్కడ దొరికావురా మాకు? ఎందుకొచ్చావు? క్వశ్చనే రాంగ్. ఎలా ఉన్నావు అని అడగాలి కానీ ఎందుకొచ్చావు అని అడగకూడదు. ఏది అడుగు, పోనీ నేనే చెప్తాను. నాకు హ్యాండ్ ఇచ్చి లోపల వేయించావు. పోలీసులు ఎంత కొట్టినా నీ గురించి చెప్పలేదు. నిన్నిరికిస్తే నాకొరిగేదేంటి? ఏదో బలమైన కారణం లేకుండా ఇంత దూరం వచ్చి ఇంత పెద్ద సెటప్ చెయ్యవు.
ఏదో ఉండే ఉంటుందిలే. ఇంతకీ నీకేం కావాలి? నష్టపరిహారం కావాలి. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు. నో ప్రాబ్లం, నాకెప్పుడు తీసుకోవాలో తెలుసు. అప్పటిదాకా నేను ఈ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ నీకు తోడు నీడగా ఉంటాను. వస్తానే.